నేను నాలుగోసారి ముఖ్యమంత్రి నాకే అర్థం కావడం లేదు ఇప్పుడు ఏం చేయాలో దిక్కుదోచని పరిస్థితి వచ్చింది. కానీ మీరు ఒక మంచి పని చేశారు. కష్టాల్లో ఉన్నప్పుడు విజ్ఞత ప్రదర్శించారు. ఆ విజ్ఞతే ఎన్డీఏతో పొత్తు పెట్టుకొని మేమందరం కలిసి పోటీ చేస్తే, నేను జనసేన బీజేపీ పోటీ చేస్తే 93% సీట్లు గెలిపించిన ఘనత ఆంధ్రప్రదేశ్కి దక్కింది. అది ఒక సంజీవునిగా పనిచేసింది. అంత మునుపు 2019లో మీరు అనుకున్నారు నేను అన్ని చేసి ఇంకా ఎక్కువ చేస్తారని. కానీ వచ్చిన తర్వాత అర్థమైంది, ఎప్పుడు కూడా మీరు ఒక విషయం గుర్తుపెట్టుకోవాలి, ఏ నాయకుడికైనా బాధ్యత ఉండాలి. ఈ రోజు ఉంది, రేపు ఉంది, ఎల్లుండి ఉంది. ఒక ఇంట్లో మీ ఊర్లో ఒక కుటుంబ పెద్ద ఉంటాడు, ₹1,00,000 ఆదాయం వస్తుంది, 3 లక్షలు ఖర్చు పెడతాడు. ఆయన ₹1,00,000 తాగేస్తాడు. ఇంట్లో వాళ్ళకి తలా కొద్ది పంచేస్తాడు ఎవరు అడగకుండా. 2-3 ఏళ్ల తర్వాత ఏమవుతుందంటాను, అప్పులోళ్ళు ఇంటికి వచ్చి జప్తు చేసే పరిస్థితి వస్తుంది, బజార్లో పడే పరిస్థితి వస్తుంది. అదే జరిగింది. ఈరోజు నేను అప్పు అడిగితే అప్పు ఇవ్వమనే పరిస్థితికి వచ్చారు. మీరు ఎక్కువ అప్పు చేశారు, మీకు తిరిగి కట్టే పరిస్థితి లేదని నిర్మోహమాటంగా చెప్తే, కాదు నాకు కూడా ఒక వ్యక్తిత్వం ఉంది, గతంలో చేశా, మళ్ళీ దీన్ని గట్టెక్కిస్తానని సవాల్ చేసి చెప్పి 9 నెలల్లోనే ఒక్కొక్క అడుగు వేసుకుంటూ ముందుకు వచ్చాను. మీరు చూడండి, మొదటి నెల నేను పింఛన్లు ఇస్తానని చెప్పాను. ఇప్పుడు 9వ నెల నేను అడుగుతున్నా మిమ్మల్ని అందరినీ, ఇప్పటి వరకు మీకు ఎవ్వరికైనా ఇబ్బంది వచ్చిందా అని అడుగుతున్నా. మొదటి తారీఖు ఇచ్చానా లేదా అని మిమ్మల్ని అడుగుతున్నా. ఇచ్చారంటే చేతుల పైకెత్తండి. అంటే నేను చెప్పిన మాట నిలబెట్టుకోవడానికి ప్రతి గంట పనిచేస్తున్నా, ప్రతిరోజు పనిచేస్తున్నా, నెలలు లెక్క పెట్టుకుంటున్నా. నేను పరిగెత్తున్నా, మా అధికార యంత్రాంగాన్ని పరిగెత్తిస్తున్నా, ప్రజాప్రతినిధులు కూడా చైతన్యవంతులు చేసి ఈ కార్యక్రమంలో భాగస్వాములు చేస్తున్నాం. అందుకే ఈరోజు మీ అందరూ గుర్తుపెట్టుకోవాల్సింది, ఈ పింఛన్లతోనే నేను ఆపడం లేదు. ప్రతి ఒక్క వ్యక్తికి కూడా ఆర్థిక స్వావలంబన రావాలి. పేదవాడు జీవితంలో పేదవాడుగా ఉండడానికి వీలు లేదు. మీలో కూడా చైతన్యం తీసుకొచ్చి చేయూతనిచ్చి మిమ్మల్ని కూడా ₹10 సంపాదించుకునే మార్గం చూపించాలనేది నా ఆలోచన. అది చేస్తానని మరొక్కసారి మీ అందరికీ హామీ ఇస్తున్నా. ఈరోజు అందరినీ చూశాను, మీ ఊర్లో అందరికీ సెల్ ఫోన్లు ఉన్నాయి, స్మార్ట్ ఫోన్లు ఉన్నాయి. ఒకప్పుడు 25 ఏళ్ళు 30 ఏళ్లకు మునుపు నేను సెల్ ఫోన్ మాట్లాడితే అందరూ నెగతాళి చేశారు. ఇప్పుడు ఆ సెల్ ఫోన్ లేకపోతే మామూలు పిల్లలు కూడా సెల్ ఫోన్తోనే పుట్టే పరిస్థితికి వచ్చారు. పుట్టంగానే సెల్ ఫోన్ ఇస్తేనే ఏడు పాపేసే పరిస్థితికి వచ్చారు. అలాంటి పరిస్థితుల్లో మనం ఉన్నాం. నిన్ననే మీరు బడ్జెట్ చూశారు, ఈరోజు పేపర్లు అన్నిట్లో వచ్చాయి. మీరు ఒకసారి ఈ బడ్జెట్ను చూస్తే, ఇది తొలిసారి ఫుల్ బడ్జెట్ పెట్టాం. నేను ఎన్నికల ముందు మీ అందరికి ఒకే మాట చెప్పాను, సంక్షేమ కార్యక్రమాలు పేదవాళ్ళకి ఇవ్వాలి. అందుకే సూపర్ 6 ఇస్తాను. ఎన్నికల మేనిఫెస్టోలో ఏం చేస్తానో చెప్పాను. కానీ ఈరోజు చూస్తే నేను ఆ రోజు చెప్పిన దానికంటే ఇంకా లోతైన గోతులు ఉన్నాయి. రాష్ట్రం అంతా ఎక్కడ చూసినా నాకే దిక్కు తెలియడం లేదు. ఒక అఘాతం ఉంది. ఈరోజు కేంద్రాన్ని కూడా ఎప్పటికప్పుడు అడిగి ఇవన్నీ కూడా మీరు చూస్తే మనం ముందుకు పోయే పరిస్థితికి వచ్చాం. నేను ఎప్పుడూ ఒకదానికి కట్టుబడి ఉన్నాను. సంక్షేమ కార్యక్రమాలకు ఏమాత్రం కొరత లేకుండా పేదవాళ్ళని ఆదుకుంటాను. అదే మాదిరిగా అభివృద్ధిని పరిగెత్తిస్తాను. అభివృద్ధిని నిర్లక్ష్యం చేస్తే సంపద సృష్టించబడదు. సంపద లేకపోతే ఆదాయం రాదు. అప్పు చేసి సంక్షేమాన్ని ఇస్తే అది రాబోయే రోజుల్లో మనం సస్టైనబిలిటీ రాదు. అందుకని ఒక సుపరిపాలన ద్వారా ఈరోజు మీరు చూస్తున్నారు, టెక్నాలజీ
మీరంతా ఏం ఆలోచిస్తారంటే టెక్నాలజీ పెట్టుకొని మీ వాళ్ళకి ఎవరికైనా మెసేజ్లు పంపించాలంటే పంపిస్తారు, లేకపోతే ఒక సెల్ఫీ తీసుకుంటారు. నేను వస్తా ఉంటే ఇప్పుడు సెల్ఫీ అనేది మామూలుగా అందరికి అలవాటు అయిపోయింది. కానీ నేను ఆలోచించేది ఆ సెల్ ఫోన్ ద్వారా మీకు మెరుగైన సేవలు ఎట్లా అందించాలనో అందించడానికి మీ ముందుకు వస్తున్నాను. అందుకే ఒక వాట్సాప్ గవర్నెన్స్ అన్నాను. మీరు ఏ ఆఫీసుకు పోయే పని లేదు, మీ చేతుల్లోనే ఈ ప్రభుత్వం ఉంటుంది. ఏ పని కావాలన్నా మీ సెల్ ఫోన్ తీసుకొని కొడితే ఆ సర్టిఫికేట్ కావాలన్నా పని కావాలన్నా రికార్డ్ చేసి అధికార యంత్రాంగం జవాబుదారీతనంగా పనిచేసే పరిస్థితి వస్తుంది. మామూలుగా మీరు ఒకసారి కాగితం ఇస్తే పారేస్తారు, కానీ మెసేజ్ కొడితే మాత్రం అది ఇంక రికార్డ్ అయిపోతుంది. మీరు ఎప్పుడు పెట్టారు, ఏ టైంలో ఇచ్చారు, దానికి కన్సర్న్ ఆఫీసర్ ఏం చేశాడు, మీది సరి అయిన డిమాండ్ అయితే మీ కోరిక అయితే దానిని నెరవేర్చవలసిన బాధ్యత ఈ ప్రభుత్వం పైన ఉందని చెప్పి మరొక్కసారి మీ అందరికీ హామీ ఇస్తున్నా. అలాంటి విధానానికి శ్రీకారం చుట్టాను. వ్యవసాయంలో డ్రోన్లు వచ్చాయి, మందు కొనడానికి వచ్చాయి. అదే మాదిరిగా ఎక్కడికక్కడ ఈ యొక్క తెగులుంటే ఆ తెగుళ్లు కూడా చూసి అక్కడే మందు కొట్టే పరిస్థితికి వచ్చాయి. ఇలాంటివన్నీ కూడా వినూత్నంగా ఆలోచించి ముందుకు పోతూ ఈ రాష్ట్రాన్ని పునర్నిర్మాణం చేయాలనే ఉద్దేశంతో ముందుకు పోయాం. అందుకే నేను చెప్పాను, అభివృద్ధి, సంక్షేమం, సుపరిపాలన ఈ మూడు ద్వారా ఈ పేదవాళ్ళని పైకి తీసుకొచ్చే బాధ్యత నాది. అందుకే ఈ సంవత్సరం 3 లక్షల కోట్ల రూపాయలు బడ్జెట్ పెట్టాం. ఈరోజు ఇది చూస్తే ఎన్నో ఇబ్బందులు వచ్చాయి. బకాయిలైతే 1,15,000 కోట్లు పెట్టి వెళ్ళారు. ఒక్కొక్కటే బకాయిలన్నీ తీర్చాలి. తీర్చకపోతే బ్యాంకులు కూడా అప్పిచ్చే పరిస్థితులు లేవు. దగ్గర దగ్గర రాష్ట్రంలో 10 లక్షల కోట్ల రూపాయల అప్పుంది. దీనిపైన 25% మన బడ్జెట్ అంతా వడ్డీకి తిరిగి కట్టడానికి సరిపోతుంది. ఒక పక్క దాని అప్పులు వడ్డీ చెల్లిస్తూనే మళ్ళా సంక్షేమాన్ని చేయాలంటే, అభివృద్ధి చేయాలంటే ఎక్కువ సంపాదించాలి. ఆ ఎక్కువ ఏ విధంగా సంపాదించగలుగుతామో దాని మీదనే దృష్టి పెట్టా. చరిత్రలో ఎప్పుడూ జరగని విధంగా 12.92% 9 నెలల పరిపాలనలో గ్రోత్ వచ్చిందంటే అది తెలుగుదేశం పార్టీ సుపరిపాలన.